రే నువ్వు నానికి చాలా పెద్ద ఫ్యాన్ కదా. న్యాచురల్లీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వాట్ వాజ్ హిస్ ఫస్ట్ జాబ్? క్లాప్ అసిస్టెంట్. కరెక్ట్. అసలు ఒక సినిమా షూటింగ్ లో క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా? సింపుల్ మావా. ఇప్పుడు ఒక సినిమా ముహూర్తం ఈవెంట్ ఉంది, హీరోతో పాటు ఒక గెస్ట్ హీరోని కూడా పిలుస్తారు. ఈ గెస్ట్ హీరోతో క్లాప్ కొట్టిస్తే ఫ్యాన్స్ ఓహో వీళ్ళిద్దరు ఫ్రెండ్సేనా అని గొడవలు ఆపేసుకుంటారు. ట్విట్టర్ కూడా కలకలాడిపోతా ఉంటది. ఏ చెప్పుతో క్లాప్ కొట్టాలని నేను అది కాదా. ఫస్ట్లీ ఆర్గనైజింగ్ కోసం వాడతారు. ఒక క్లాప్ బోర్డ్ మీద క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది షార్ట్ నంబర్, సీన్ నంబర్, టేక్ నంబర్ అండ్ కెమెరా ఇన్ఫో. పోస్ట్ ప్రొడక్షన్ లో కూర్చున్న మన ఎడిటర్ కి ఆ బల్క్ ఫుటేజ్ లో ఏ సీన్ ఎడిట్ చేస్తున్నాడు, ఏ సీన్ కట్ చేస్తున్నాడు అని క్లారిటీ ఇస్తుంది. ఆ ఫుటేజ్ లో ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ ఎడిటర్ ఇస్ జస్ట్ లాస్ట్. లేకపోతే ఏ క్లిప్ ఏదో అని గెస్ చేస్తూ కూర్చోవాలి. సెకండ్ రీజన్ సింక్రనైజింగ్. ఈ స్లేట్ తో క్లాప్ చేసినప్పుడు ఒక సౌండ్ జనరేట్ అవుతుంది కదా, అది ఆడియో వేవ్ ఫామ్ లో కనబడుతుంది. కెమెరా సౌండ్ ఒకటి, మైక్ సౌండ్ ఒకటి. వీడియోని ఆడియోని మ్యాచ్ చేయడానికి ఎడిటర్స్ ఆ రెండు స్పైక్స్ ని టైమ్ లైన్ లో కరెక్ట్ గా సింక్ చేస్తారు. ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ కెమెరాస్ లో ఆడియో బాగానే రికార్డ్ అవుతుంది కదా, ఇంకెందుకు ఇది. మల్టిపుల్ కెమెరా షూట్స్ ఉన్నప్పుడు ఈచ్ కెమెరా రికార్డ్స్ ఇట్స్ ఓన్ ఆడియో డిఫరెంట్లీ. ఈ కెమెరాస్ అన్నిటిని కరెక్ట్ సౌండ్ కి సింక్ చేసేది ఒక క్లాప్ బోర్డ్ మాత్రమే. చాలా టైం సేవింగ్ అనమాట.